టీడీపీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదలవుతుందని అంతా ఆసక్తిగా చూస్తున్నటువంటి టైంలో మేనిఫెస్టో విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నట్లు సమాచారం. టీడీపీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదలవుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. బట్ మేనిఫెస్టో విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు స్వరూప మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, చెప్పండి, మరి ఈ మేనిఫెస్టో ఎప్పుడు ఎక్కడ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది? టీడీపీ మేనిఫెస్టో కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరి ఇంకొన్ని ఎక్కువ పథకాలు అమలు చేస్తారు కాబట్టి ఇంకా ఏమైనా ఆసక్తికరమైన పథకాలు అమలు చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా మేనిఫెస్టో వైపు చూస్తూ ఉన్నారు. అయితే మొన్న 2 రోజుల క్రితమే మేనిఫెస్టో విడుదల చేస్తారు అని భావించినప్పటికీ కూడా అప్పటికి వాయిదా వేశారు. అయితే రాత్రి మాత్రం ఈ మేనిఫెస్టో మీద అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారు. అయితే కసరత్తు చేసి ఫైనల్ చేసినట్లు కూడా మనకు తెలిసింది. అంతేకాకుండా ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మరి మేనిఫెస్టో విడుదల చేస్తారు ప్రజావేదికలో అనేసి మనకు సమాచారం కూడా అందింది. బట్ వెంటనే అది వాయిదా వేశారు. అయితే మరికొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రజల సమక్షంలో ఈ మేనిఫెస్టోని విడుదల చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక దగ్గర బహిరంగ సభ, ఎన్నికల బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోని విడుదల చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోనే ఈ మేనిఫెస్టోని కూడా వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే గత నెల రోజుల నుంచి కూడా 15 మంది మెంబర్స్తో కమిటీ వేసి ఈ మేనిఫెస్టోపై కసరత్తు చేశారు. అయితే ఇప్పటివరకు 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే విధంగా పకడ్బందీగా ప్రజా ఆదరణ పొందే విధంగా మేనిఫెస్టోను రూపొందిస్తూ ఉన్నారు. స్వరూప, ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక మేనిఫెస్టోను రూపొందించారు, కాకపోతే మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ వస్తున్నారు. ఇంకా దీంట్లో కొన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది, మరింత కసరత్తు చేశారు అని చెప్పి అంటున్నారు. మరి ఇంకా ఏ అంశాలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, వాటితో పాటు ఇంకా ఏవేవి చేర్చేటువంటి ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి? రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలపైన పూర్తి సంతృప్తితో ఉన్నారు. అయితే వీటితో పాటుగా ఈ సంతృప్తితో పాటుగా మరిన్ని ఇంకొంచెం ఎక్కువగా మెరుగుగా ఉండే సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే దిశగా మేనిఫెస్టో రూపొందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 65 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పింఛన్ తగ్గించే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా చంద్రన్న బీమా పథకం 5 లక్షల బదులు 10 లక్షలు పెంచే అవకాశం కనిపిస్తుంది. పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలకు అందించేటువంటి పసుపు కుంకుమను కూడా ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేసే విధంగా మేనిఫెస్టోలో రూపొందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇటు వృద్ధాప్య పెన్షన్ 2000 ఏదైతే ఉందో అది కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు ఉద్యోగ భృతి కూడా 2000 కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మేబీ ఈ 2000ను మరింత పెంచే అవకాశం కూడా ఈ మేనిఫెస్టోలో రూపొందించే అవకాశం కనిపిస్తుంది. దీంతో కసరత్తు చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మందికి గృహాలు నిర్మించే ఆలోచన ఉంది. అయితే రైట్ స్వరూప, మొత్తానికి ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రకటించబోయేటువంటి మేనిఫెస్టో వాయిదా పడింది. అయితే ఎప్పుడు ఏ విధంగా ఈ మేనిఫెస్టో ప్రకటిస్తారో ఇవాళ సాయంత్రం తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.